Hi, this is Vamshi Dande from JVS IT. Portfolio. సో పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలంటే కంపల్సరీ మనం ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా డిజైన్ చేసిన డిజైన్స్ అన్ని ఒక ఫోల్డర్లో క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఆ ఫోల్డర్లో క్రియేట్ చేసుకొని పెట్టుకొని మనకు కావాల్సిన యూఎక్స్ సంబంధించిన డిజైన్స్ని, అలాగే విధంగా యూఎక్స్ ఏమైనా కావాలంటే యూఎక్స్ కావాలంటే యూఎక్స్ సంబంధించిన డిజైన్స్ని నేను జస్ట్ బేస్ లెవెల్లో ప్లేస్ చేస్తున్నాను అంతే. ఓకే, సో ఇందులోకి వచ్చేసరికి సోషల్ మీడియా క్రియేటివ్స్ ఏమైనా కాంటెస్ట్ సోషల్ మీడియా క్రియేటివ్స్ని కొన్ని డిజైన్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ. సో ఇది ఎలా మనం పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటాం అనేది కాన్సెప్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలంటే డైరెక్ట్గా నేను ఒక సోషల్ మీడియా పోస్ట్ నేను ఇలా పెట్టాను అనుకోండి. సో ఇది అంతగా లుక్ అండ్ ఫీల్ అనిపించదు ఇలా డైరెక్ట్గా. సో దాన్ని నేను ఒక మాకప్ డిజైన్లో పెట్టుకుంటే నాకు లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ నేను లోగోస్ తీసుకున్నాను. సో యూఐ గ్రాఫిక్స్లో కూడా కొన్ని లోగోస్ మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఇది ఒక లోగో ఉంది. ఓకే, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక లోగో. సో ఇది కూడా ఇందులో ఈ లోగో కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఓవెన్ ట్రీట్ అనేది ఒక లోగో ఉంది. ఓకే, ఈ లోగోస్ని మనం ఏ విధంగా మనం లైక్ మాకప్స్లో ఎలా పెడతాం అనేది కాన్సెప్ట్ ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ మనం. ఓకే, సో మాకప్స్లో ఫస్ట్ లోగో డిజైన్స్కి వెళ్దాము. లోగోలు ఇప్పటిదాకా మీరు డిజైన్ చేసిన లోగోస్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కొన్ని లోగోస్ కూడా ఇక్కడ మనం ఓపెన్ చేసుకుంటే ఇక్కడ కొన్ని లోగోస్ కూడా మనం చేసినవి ఉన్నాయి. మనకు ఆల్రెడీ ఈ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ మనకి కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి. సో ఈ పోర్ట్ఫోలియోలో కొన్ని డిజైన్స్ ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ నాకు కావాల్సిన లోగోస్ కానీ కొన్ని ఇక్కడ ఆల్రెడీ నేను తీసుకున్నాను. సార్ అంతా బాగానే ఉంది. ఒక లోగోని మనం మాకప్స్లో పెట్టుకోవాలంటే ఎలా వర్క్ చేయాలి? సో ఒక రఫ్గా మనం డిజైన్ని ప్లేస్ చేసేది వేరు, మాకప్స్లో ప్లేస్ చేసేది వేరు. సో ముందు మాకప్స్ తీసుకుంటున్నాను. సో మాకప్స్ తీసుకొని ఇక్కడ ఒక మెయిల్ ఐడి తీసుకున్నాను, సంథింగ్ ఒక లాగిన్ తీసుకుంటున్నాను. మాకప్స్, లోగో, మాకప్, ఫ్రీ డౌన్లోడ్. ఇవన్నీ 3D వర్షన్స్. మనం ఓన్లీ పిఎన్జి ఫార్మాట్ని ఇక్కడ ఇస్తే సో ఈ విధంగా మనకు కావాల్సిన ప్లేసింగ్స్ అనేవి జరుగుతాయి. మనం లోగోని ఎక్కడైనా సరే ప్లేస్ చేసుకోవచ్చు. ఒక లోగోని ప్లేస్ చేసేటప్పుడు ఈ విధంగా ప్లేస్ చేస్తే మనకు ఆ లుక్ అండ్ ఫీల్ బాగుండిద్ది. సో పోర్ట్ఫోలియో చూపించుకోవడానికి కూడా చాలా బెటర్గా ఉండిద్ది. సో నాకు కావాల్సిన మోకప్స్లో ఇక్కడ కొన్ని మోకప్స్ తీసుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడ గ్రాఫిక్స్ ఫ్యామిలీ అని, అన్బ్లాస్ట్ అని, బిహాన్స్ అని కొన్ని ఫ్రీ డౌన్లోడ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్, కొద్దిగా బెటర్. సో లోగోస్ తీసుకోండి. ఇక్కడ ఎక్కడ ప్లేస్ చేసినా ఓకే. సపోజ్ ఇక్కడ నేను 3D వాల్ లోగో మోకప్ అన్నాను. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి దీన్ని నేను డౌన్లోడ్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఎందుకు డౌన్లోడ్ అనే ఆప్షన్ తీసుకుంటున్నానంటే ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయి మనకి. ఈ లేయర్స్లో మనం ఎలా దాన్ని మనం కస్టమైజ్ చేసి మన లోగోని ఇక్కడ ప్లేస్ చేయగలుగుతాం అనేది కాన్సెప్ట్. ఓకే, ఇవన్నీ ఫ్రీ రిసోర్సెస్ మాత్రమే మనకి. సో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్. సో డబుల్ క్లిక్ చేసుకున్నాను. దీంట్లో డబుల్ క్లిక్ చేసాను. ఆల్రెడీ ఒక లోగో మోకప్ ఇక్కడ మనకి ప్లేస్ అయింది. సో లోగో మోకప్ ప్లేస్ అవగానే ఆ లోగో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఈ షేప్ ఏంటి? స్మార్ట్ ఆబ్జెక్ట్. స్మార్ట్లోకి వెళ్ళి మనం మోడిఫై చేస్తే ఆటోమేటిక్గా మన మెయిన్ పేజ్లో కూడా మోడిఫై అయిపోద్ది. సో డబల్ క్లిక్ చేయగానే ఇక్కడున్న లోగో ఏంటి? ఇది. సో ఇది నాకు అవసరమా? తీసేసాను. ఇక్కడ ఏం పెట్టుకోవాలి? మన లోగోని ప్లేస్ చేయాలి. మన లోగోని ప్లేస్ చేయాలంటే మనకున్న లోగో ఏంటి? ఇక్కడ ఏ లోగో తీసుకుందాం? మీ లోగో తీసుకుందామా? Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. స్మార్ట్లో పెట్టుకున్నాను. వన్స్ ఇక్కడ ఇది మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేశాను. Ctrl+S సేవ్ చేశాను. ఎప్పుడు ఇక్కడ Ctrl+S సేవ్ చేసామో ఇక్కడ ప్లేస్ చేస్తాను. వచ్చిందా లేదా మన లోగో? ఇప్పుడు దీనికి ఏమైనా లైటింగ్ అడ్జస్ట్మెంట్స్ కావాలంటే లైటింగ్ తీసుకోండి. లేదా ఇక్కడ ఎఫెక్ట్స్ ఏమైనా తీసేయాలంటే ఎఫెక్ట్స్ తీసేయండి. షాడోస్ వద్దంటే షాడోస్ తీసేయండి. సో ఎప్పుడైనా సరే ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇన్ని లేయర్స్ ఉంటాయి. అలా అని చెప్పి కన్ఫ్యూజన్ వద్దు. జస్ట్ ఒక్కొక్క స్టెప్ మీరు తీసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా ఉండిద్ది. ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళచ్చు.
లేదు మోడిఫై చేసేసాం కదా, అయిపోయింది కదా, దీన్ని కంట్రోల్ షిఫ్ట్ సేవ్ యాస్ చేసి డెస్క్టాప్ మీద లోగో మాకప్ 1 లోగో మాకప్ 1 సో సెలెక్ట్ చేశాను. ఒకదాన్ని కంట్రోల్ షిఫ్ట్ సేవ్ యాస్ చేశాను, సేవ్ పెట్టాను, డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేశాను, క్లోజ్ చేసేసాను. సో అయిపోయింది. ఇందులోకి వచ్చేసరికి ఇక్కడ నేనేం చేస్తున్నాను, సో లోగో కంప్లీటెడ్. సార్ ఇంకేమైనా డిజైన్స్ ఉన్నాయా? క్లోజ్ చేయండి. ఇక్కడ మనకు కావాల్సిన డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి చూడండి. కొంతమంది ప్యాకేజింగ్ డిజైన్స్ ఉంటాయి కదా, ప్యాకేజింగ్ డిజైన్స్ని డిజైన్ మాత్రమే మనం చేస్తాం. ఆల్రెడీ ప్యాక్ ఇక్కడ ఉండేది కాబట్టి మన స్మార్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో దాన్ని రీప్లేస్ చేస్తాం. ఓకేనా, అర్థమవుతుందా? సో లోగోలో మనకి ఇక్కడ ప్రతి లోగోని మనం చెక్ చేసుకుంటున్నాం. సపోజ్ మనకి ఇక్కడ కావాలంటే గ్లాస్ విండో మీద తీసుకుంటున్నాము, ఇక్కడ 3D గ్లాస్ లోగో మోకప్ దగ్గర ఇక్కడ తీసుకుంటున్నాము. సో గ్లాస్ వ్యూ మీద కానీ అలాగే ఆబ్జెక్ట్స్ మీద కానీ మనం లోగోస్ని మోకప్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ దీని మీద కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. సో ప్రతిదీ ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో కార్డ్బోర్డ్ బాక్సెస్. ఇది ఒకటి బాగుంది. యాక్చువల్లీ ఆ సైజ్ లో మనం డిజైన్ చేయాలి. మ్యాచ్ బాక్స్ ఉంది కదా, మ్యాచ్ స్టిక్ బాక్స్. మోకప్ ఉంది కదండి, మొబైల్ మోకప్. హోమ్ పేజ్ ని ఇందులో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు ఇలా. సో ప్రతిదీ అనమాట మోకప్ లో కీ చైన్ డిజైన్స్ దగ్గర నుంచి అన్ని డిజైన్స్ ఇక్కడ తీసుకుంటున్నాను. అదే విధంగా ఇక్కడ అన్బ్లాస్ట్ కాకుండా బిహాన్స్ లో కూడా కొన్ని లోగో మోకప్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఇది మనకి డౌన్లోడ్ అయితే ఓకే, ఇన్ కేస్ డౌన్లోడ్ అవ్వకపోతే జస్ట్ ఓన్లీ విజిబిలిటీ రిఫరెన్స్ కోసమే ఇది మనం వాడుతున్నట్టు. ఓకే, ఇక్కడ చూసారు ఎంత బాగుందో, జస్ట్ అంతా రిఫరెన్స్ కోసం మనం యూజ్ చేస్తున్నాం, అంతేగాని ఇది మనకంతా. ఇది చూడండి 3D వ్యూ బాగుందా సార్? ఇది ఎలా చేస్తారు సార్? ఏం లేదు, డిజైన్ వరకే మనం చేస్తాము. ఇక్కడ క్లిక్ చేసుకొని కంటిన్యూ చేస్తున్నాను. డౌన్లోడ్ FreeBSD గ్రాఫిక్స్ ఫోక్స్ అనే మీకు రిఫరెన్స్ ఇస్తున్నాను. యాక్చువల్లీ నేను రిఫరెన్స్ ఇవ్వడం కాదు, గూగుల్లో కొడితే ఒక్కొక్క వెబ్సైట్ నుంచి మీరు వెళ్తూ ఉంటారు కాబట్టి మీకు అదంతా తెలియాలి. సో కానీ కొన్ని వెబ్సైట్స్ నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటూ వస్తున్నాను మీకు అర్థం అవడానికి. ఓకే, సో సెలెక్ట్ చేశాను, ఇందులో ఆల్రెడీ రిఫరెన్స్ ఉంది. సో రైట్ క్లిక్ చేశాను, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను, డబుల్ క్లిక్ చేసి 3D మోకప్ని ఓపెన్ చేశాను. సో వన్స్ ఓపెన్ చేయగానే ఇక్కడికి వచ్చేసరికి డబుల్ క్లిక్ చేశాను. ఇక్కడ ఒక నేమ్ ఉంది. దీన్ని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, నా దగ్గర ఒక లోగో ఉంది, ఈ లోగో నేను ప్లేస్ చేసుకోవచ్చు. సో డబుల్ క్లిక్ చేసుకొని ఈ లోగోని ఓపెన్ చేస్తున్నాను. సో ఓన్లీ టెక్స్ట్ రూపం కావాలంటే టెక్స్ట్ రూపంలో తీసుకోవచ్చు, లేదా సెలెక్ట్ చేసుకొని ఈ ఐకాన్స్ రూపంలో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. స్మార్ట్ ఆబ్జెక్ట్లో ప్లేస్ చేస్తున్నాను. సెలెక్ట్ ఫీజు 35,000. సో సెలెక్ట్ చేశాను, డిలీట్ చేశాను, సెలెక్ట్ చేశాను, ఇక్కడికి వచ్చి కంట్రోల్ సేవ్ చేస్తున్నాను. వన్స్ అక్కడ డిలీట్ చేసి ఇక్కడ సేవ్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ లోడ్ అవుతుంది. కానీ దాని వెనకాల ఏముంది, ఆల్రెడీ ఇక్కడ ఒక 3D వ్యూ ఒకటి ఉంది, 3D లోగో, దాన్ని నేను మైనస్ చేస్తున్నాను. అంటే ఈ 3D లోగోలో కూడా మనకి ఏమున్నాయి, ఇక్కడ డబుల్ క్లిక్ చేయగానే ఎక్కడో ఒక్క ఆబ్జెక్ట్ ఉంది చూడండి, ఇక్కడ ఉంది చూసారా,
ఇది డిస్టర్బెన్స్ ఉంది తీసేస్తానంటే తీసేయచ్చు. ఓకే, అదొక్క ఆబ్జెక్టే డిస్టర్బెన్స్గా క్రియేట్ అవుతుంది. క్లియర్ చేసి మనకు కావాల్సిన ఈ ఆబ్జెక్ట్ని ఇందులో ప్లేస్ చేసుకోండి. ఇది అవసరమా? ఇక్కడ కంట్రోల్ సేవ్, ఇక్కడ క్లోజ్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేశాను. ఓకే, సో నాకు ఇంకా ఇక్కడ డబుల్ క్లిక్ చేసి లోగోని ఇంకా చిన్నది చేశాను. చిన్న ఇక్కడ ఎక్కడో ఒకటి డిస్టర్బెన్స్ వచ్చింది కదా, అంటే ఒకదాన్ని మనం విడిగా మనం మార్చాం కదా, గుర్తుందా? కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, స్టెప్ బ్యాక్వర్డ్, స్టెప్ బ్యాక్వర్డ్, స్టెప్ బ్యాక్వర్డ్. స్లోడ్ అవుతుంది. సో దీని పేరేంటి? నెంబర్ ఎంత? 72 కదా. ఓకే, 1 2 3 4 5 6 7 8, 7th one 1 2 3 4 5 6 7, లేదా మనం మార్చాం కాబట్టి దీన్ని 72 ఇదే కదా. సో మనకి ఆల్రెడీ డబుల్ క్లిక్ చేసి దీన్ని కొద్దిగా చిన్నది చేసుకుంటున్నా నేను. కంట్రోల్ సేవ్. తగ్గిందా లేదా? ఓకే, సో సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేశాను, క్లోజ్ చేశాను. ఇక్కడికి వచ్చి 72 మోకప్ దగ్గరికి దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేశాను. అండ్ అదేవిధంగా దీన్ని ఇక్కడ ప్లేస్ చేశాను. కంట్రోల్ సేవ్. ఇంకెక్కడైనా ప్లేస్ ఉందని చూడండి. సంథింగ్ డిస్టర్బెన్స్ వస్తుంది. కంట్రోల్ ఓపెన్ చేయండి, దీంట్లో రీప్లేస్ లోగో చేయండి. సెలెక్ట్ చేసుకొని నా దగ్గర ఆల్రెడీ ఒక లోగో ఉంది, ఆ లోగోని ఇక్కడ తీసుకొని వచ్చి ప్లేస్ చేయండి. సెలెక్ట్ చేసి కంట్రోల్ సి కాపీ చేస్తున్నాను, కంట్రోల్ వి పేస్ట్ చేస్తున్నాను. సో లోగోని ట్రాన్స్ఫార్మ్ చేశాను, డబుల్ క్లిక్ చేశాను. ఇంకొద్దిగా నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను, ఇంకొద్ది చిన్నదిగా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి, కంట్రోల్ ఎస్ సేవ్ చేయండి. వన్స్ సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తే నాకు ఇక్కడ ఏమవుతుందో ఆల్రెడీ ఇన్సర్ట్ అయింది. ఈ 3D లోగోస్లో ఇంకేదైనా ఒక డిస్టర్బెన్స్ ఏదైనా ఉందేమో చెక్ చేయండి. ఎక్కడైనా ఉందా డిస్టర్బెన్స్? ఎక్కడా లేదు. సో జూమ్ చేసుకుంటే చెక్ చేసుకోండి. సార్ మరీ చాలా హెవీగా ఉన్నాయి ఎలిమెంట్స్. ఓకే, సో ఎలిమెంట్స్ చాలా హెవీగా ఉన్నప్పుడు సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. తగ్గుతుందా? సో ఆ ప్లేస్ అనేది ఎక్కడుందనేది చెక్ చేసుకొని, ఫస్ట్ లేయర్ ఎక్కడుందనేది చెక్ చేసుకొని ఈ విధంగా ఉండింది. సో అలా కాకుండా మనకి ఆ ఫినిషింగ్ మొత్తం కావాలి అంటే సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన లేయర్స్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకొని ఎన్ని లేయర్స్ డిలీట్ చేసామో అన్ని లేయర్స్ని మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయని చెప్తున్నాను నేను. డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ లోగోని ప్లేస్ చేసుకోవచ్చు. కంట్రోల్ షిఫ్ట్ డి, ఇక్కడ లోగో మోకప్ 2. సార్ ఇక్కడ ఇంత ఈ డాక్యుమెంట్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ఇంకో తగ్గిద్దాము. తగ్గించండి. ఇలా సి క్రాప్ టూల్ తీసుకొని తగ్గియచ్చు. సో సెలెక్ట్ చేసుకున్నాను, జేపీజీ తీసుకున్నాను, సెలెక్ట్ చేసి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసుకుంటే డెస్క్టాప్ మీద జేపీజీ ఫైల్స్లో సేవ్ చేస్తున్నాను.
సో క్లోజ్ డాక్యుమెంట్ ఈ విధంగా ఉండిద్ది. లోగో 1, లోగో 2. సో ఈ విధంగా మనం రీప్లేస్ చేసాము. ఇప్పుడు సోషల్ మీడియా పోస్ట్ కావాలి అంటే మనం ఇక్కడికి వచ్చి మనకు కావాల్సిన సోషల్ మీడియా పోస్ట్ అంటే పర్టికులర్గా ఒక వెబ్సైట్లో మనం లూప్ చేయలేం కాబట్టి ఇందులోకి వచ్చి సోషల్ మీడియా పోస్ట్ మాకప్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేద్దాం. సోషల్ మీడియా పోస్ట్ మాకప్ ఫ్రీ డౌన్లోడ్. సో ఇక్కడ మనకి చాలా మాకప్స్ ఉన్నాయి. అన్బ్లాస్ట్, ఫ్రీ పిక్, అదేవిధంగా బిహాన్స్లో కూడా మనకి మాకప్స్ అనేవి ఉన్నాయి. సో సోషల్ మీడియా పోస్ట్ మాకప్స్ ఆర్ బ్యానర్ మాకప్స్ అనేవి చెక్ చేయండి. మనకి ఏదైనా పోస్టర్ కావాలంటే ఇలా ఉంది కదా, ఫ్లయర్ డిజైన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ సోషల్ మీడియా పోస్ట్ మాకప్ ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది. సో సెలెక్ట్ చేయండి. ఈ పోస్ట్ బాగుంది అనుకుంటే ఇలా ఒక్కొక్కటి ప్లేస్ చేసుకున్నారు. అండ్ డౌన్లోడ్ కావాలి అంటే జస్ట్ విజిబిలిటీ కోసం ఇక్కడ ఇచ్చాడు మాకప్, డౌన్లోడ్ చేయండి. infinityglyph.blogspot లో దీని డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చాడు. సో క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్లో డౌన్లోడ్. సో 488 MB చాలా హై అండ్ చాలా పెద్దదిగా ఉంటాయి ఫైల్స్ ఇవి, ఎందుకంటే మాకప్ డిజైన్స్ కాబట్టి. సో సోషల్ మీడియా పోస్ట్ మాకప్ ఫ్రీ డౌన్లోడ్ కాబట్టి దీన్ని నేను ఏం చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిజైన్లో సోషల్ మీడియా బ్యానర్స్ ఉన్నాయి కదా, మాకప్స్ క్లిక్ చేశాను. మాకప్స్ క్లిక్ చేయగానే ఆల్రెడీ అన్ని మాకప్స్ ఇక్కడ ఉంటాయి మనకి. సో సెలెక్ట్ చేసుకొని దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇది కూడా బాగుంది కదా, షో మోర్. మనకి ఏ టైప్ ఆఫ్ మాకప్స్ కావాలంటే ఆ మాకప్స్ తీసుకోండి. రెండే ఉన్నట్టున్నాయి, ఓకే, బట్ ఎనీవే నో ఇష్యూ. సెలెక్ట్ చేశాను, డౌన్లోడ్స్లో తీసుకున్నాను అండ్ డబుల్ క్లిక్ చేసి ఈ మాకప్ని సెలెక్ట్ చేశాను. చూడండి ఎంత బాగుందో డిజైన్. ప్లేస్ యువర్ డిజైన్స్ హియర్, పోస్ట్ 1 డబుల్ క్లిక్ చేయండి. ఇది డిజైన్. సో ఈ డిజైన్ దగ్గర మనం ఏం చేస్తున్నాము, మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 పోస్టులు ఉన్నాయి. సో నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను. మన దగ్గర సోషల్ మీడియా ఉన్నాయి కదా, సోషల్ మీడియాలో సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఈ ఒక్కొక్క డిజైన్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో ఇది 1080x1080 ఉంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా 4 సైడ్స్ అనేవి ఈక్వల్గా ఫిట్ అనేది జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ ఆఫ్ తీసేసి Ctrl+S సేవ్ చేస్తున్నాను. వన్స్ సేవ్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేయండి. ఆటోమేటిక్ ఇక్కడ మన డిజైన్ అనేది ఇంప్లిమెంట్ అయ్యింది. సో కమ్ టు ద సెకండ్ పోస్ట్, డబల్ క్లిక్, స్మార్ట్ ఆబ్జెక్ట్కి వెళ్ళాను. ఇందులోకి వచ్చేసరికి కూడా మొత్తం నేనేం చేస్తున్నాను, ఆ బార్ ముందు రియల్ ఎస్టేట్ మీద తీసుకుంటున్నాను. సెకండ్ వన్ డిలీట్ చేసి Ctrl+S సేవ్ చేస్తున్నాను. ఇక్కడ క్లోజ్ చేయగానే సెకండ్ ఫార్మేట్ ఇక్కడ యాక్టివేట్ అయ్యింది. సో థర్డ్ ఫార్మేట్, ఫోర్త్ ఫార్మేట్ ఎక్కడ ఉన్నాయి చెక్ చేసుకోండి. థర్డ్ అనేది ఇక్కడ ఉంది, సో ఫోర్త్ అనేది ఇక్కడ ఉంది. జస్ట్ డబుల్ క్లిక్ చేసి నాకు కావాల్సిన ఇక్కడ క్లిక్ చేశాను. సో Ctrl+S సేవ్ చేస్తున్నాను. ఈ బ్యాక్ సైడ్ ఉన్న డిజైన్ని డిలీట్ చేస్తున్నాను. సో Ctrl+S సేవ్ చేసాను. క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ విజిబిలిటీ అయ్యింది. సో ఫోర్త్ పోస్ట్ చూడండి ఇక్కడ ఉంది. సో ఫోర్త్ పోస్ట్ని కూడా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సో సెకండ్ వన్ని డిలీట్ చేస్తున్నాను. Ctrl+S సేవ్. ఇక్కడ పోస్ట్ అయిందా. అండ్ కమ్ టు ద ఫిఫ్త్ వన్ ఇస్ మనకి ఇక్కడ ఇది హైలైట్ అవుతుంది. సో ఇక్కడ పోస్ట్ దగ్గర మీరు గమనిస్తే ఫిఫ్త్ వన్ పోస్ట్కి రాస్టరైజ్ ఉందా, ఇక్కడ ప్లేసింగ్ ఉందా,
డెస్క్టాప్ మీద ఎస్ఎం మోకప్ 1 అంతే కదా. ఇన్కేస్ నేను ఇంకొక మోకప్ చేస్తే 2 అయింది. సో మీరు గమనిస్తే పోస్ట్ 5కి స్మార్ట్ ఉందా, లేదు కదా. సో ఇది ఒక ఛాలెంజ్. మరి దీన్ని ఎలా వర్క్ చేస్తాం సార్? సో క్లిక్ చేయండి, ఇంతవరకు ఉంది కదా. సో కంట్రోల్ షిఫ్ట్ అండ్ న్యూ లేయర్ తీసుకొని ఒక కలర్ ఫిల్ చేస్తున్నాను. ఓకే, కలర్ ఫిల్ చేసి నాకు కావాల్సిన ఒక సోషల్ మీడియా పోస్ట్ని దీన్నే టార్గెట్ చేశాను, ప్లేస్ చేసుకున్నాను. కంట్రోల్ 50% ఒపాసిటీ తగ్గించాను, 50% ఒపాసిటీ తగ్గించాను. కంట్రోల్ టీ ఒపాసిటీ, కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్. కానీ స్మార్ట్లో ఉన్నప్పుడు ఇది డిస్టార్షన్స్ అవ్వదు. స్మార్ట్లో ఉన్నప్పుడు డిస్టార్షన్స్ అనేవి జరగవు. సో కంపల్సరీ దీన్ని ఏం చేస్తున్నాను, రైట్ క్లిక్ రాస్టరైజ్ చేస్తున్నాను. రైట్ క్లిక్ రాస్టరైజ్ చేసి కంట్రోల్ టీ, అప్పుడు స్మార్ట్ వెళ్ళిపోద్ది రాస్టరైజ్ చేయగానే. ఇక్కడ చూసారా, రైట్ క్లిక్ రాస్టరైజ్, స్మార్ట్ ఆబ్జెక్ట్ పోయిందా. సో కంట్రోల్ టీ సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన విధంగా ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇన్ కేస్ కంట్రోల్ పట్టుకుంటే ఇలా రాస్టరైజింగ్ వస్తాయి, మీకు అర్థమవుతుందా. కంట్రోల్ పట్టుకొని ఇట్లా రాస్టరైజింగ్ కోసమే, ఈ డిస్టోర్షన్ కోసమే మనం ఏం చేసాం, స్మార్ట్ ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేసాం. ఇక్కడ నుంచి మనకి ఫీల్ కోసం, అంటే ఇక్కడ నుంచి ఇలా కొద్దిగా పర్స్పెక్టివ్ వ్యూ కోసం ఎలా చేయాలా. సో కంట్రోల్ ఆల్ జీ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్, కంట్రోల్ ఆల్ జీ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. సో సెలెక్ట్ చేసుకొని ఇది 100% ఇవ్వండి. అయిందా. సో ఇక్కడ పోస్ట్ అని ఉంది కదా, పోస్ట్ 5 ఇదే కదా. దీంట్లో కూడా ఇక్కడ ఉంది స్మార్ట్ ఆబ్జెక్ట్, చూసారా. అంటే మనం ఇన్ కేస్ ఇక్కడ మిస్ అయినా ఇక్కడ ఆల్రెడీ మనం మాన్యువల్గా చేసాం, గుర్తుందా. ఇక్కడ మాన్యువల్గా చేసాము, కానీ మాన్యువల్గా చేసిన ఇక్కడ మనం క్లిప్పింగ్ మాస్క్ చేస్తుంటే అండ్ ఫైనల్గా కూడా ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏమైంది ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం విజిబిలిటీ ఆఫ్ చేసిన ఆటోమేటిక్గా ఇక్కడ దాని లేయర్ కనిపిస్తుంది. అంటే దాని యొక్క ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి కదా. సో డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ నేను డైరెక్ట్గా నాకు కావాల్సిన పోస్ట్ ఇస్తే రాదా. సో సెలెక్ట్ చేసి క్లిక్ చేసి అండ్ వీటిని సెలెక్ట్ చేసి డిలీట్ చేశాను. కంట్రోల్ ఎస్ సేవ్. మరి ఇక్కడ మోడిఫై అయిందా లేదా అంటే, ఇన్ కేస్ కొన్ని సినారోస్ ప్రకారం కొద్ది మాన్యువల్గా చేయాల్సి వచ్చింది, అలాగే ఇక్కడ లేదంటే ఆల్రెడీ ఉన్న ప్రీడిఫైన్ లో కస్టమైజేషన్ చేయాల్సి వచ్చింది. అండ్ 6th వన్ డబుల్ క్లిక్ చేశాను. ఓకే, 6th వన్ డబుల్ క్లిక్ చేసి నాకు కావాల్సిన మనం చేసిన సోషల్ మీడియాని కంట్రోల్ సేవ్ చేసి క్లోజ్ చేశాను. చిన్న రాలేదా. అండ్ 7th వన్ డిజైన్ చూడండి, డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేసి కంట్రోల్ సేవ్. అండ్ 8th వన్. సో ఇలా మనకు కావాల్సిన పోస్ట్ డిజైన్స్ అన్ని ఇందులో ప్లేస్ చేసుకోవచ్చు. ఇచ్చారా లేదా. అండ్ ఇక్కడ 9th డబుల్ క్లిక్, అండ్ 10th, finally 11th post. ఇవన్నీ మన పోస్టే కదా చూడండి. కంట్రోల్ షిఫ్ట్ సేవ్ చేశాను
అండ్ కంట్రోల్ ఆన్ షిఫ్ట్ ఎస్. సేవ్ చేసుకొని దీన్ని సేవ్ డెస్క్టాప్ సేవ్ చేస్తున్నాను. ఎందుకు సార్ సేవ్ ఫర్ వెబ్ లోకి చేస్తున్నారంటే సైజ్ తగ్గడానికి. మరీ అంత హెవీ సైజ్ అయితే లోడింగ్ బాగా టైం పట్టింది మనం చేసిన డిజైన్ని. ఓకే, సో సోషల్ మీడియా వచ్చిందా? గుడ్, బాగుంది సార్. అలాగే ఒకసారి బ్రౌచర్ చెప్పండి, అంతే కదా. సో బ్రౌచర్కి వెళ్ళేటప్పుడు కూడా నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ బ్రౌచర్ ఏదైనా ఒక 3 to 4 వెబ్సైట్స్కి వెళ్తున్నాను. సో అన్బ్లాస్ట్ అనేది కూడా ఒక మంచి వెబ్సైట్ ఫ్రెండ్స్. సో దీంట్లో కూడా మనకి బ్రౌచర్స్ కానీ ఇలా తీసుకోవచ్చు. సో ఏదైనా ఒక A4 బ్రౌచర్స్లోకి వెళ్ళి ఇక్కడ ఒక డౌన్లోడింగ్ తీసుకుంటున్నాను. మిగతా మీరు చేస్తారు కదా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. అలాగే ఇంకొన్ని తీసుకుందాం. లెటర్ హెడ్ మాకప్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. సపోజ్ ఇక్కడ స్టాండింగ్ A4 లెటర్ హెడ్, లేదా స్టిక్ ఇలా ఫ్లిప్ అవుతున్నా చూడండి, ఇది ఎంత బాగుందో. ఇలా సో అలాగే మొబైల్ యాప్, ఇవన్నీ మనకు తెలిసిన డిజైన్సే. సో దీన్ని ఈ విధంగా తీసుకోండి. కంప్లీట్ UI కిట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇలా మొబైల్ యూస్ చేస్తున్నట్టు ఒక మోకప్ తీసుకోండి. ఓకే, ఇక్కడ యాప్ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, యాప్ టెంప్లెట్స్ మీద చూపించండి. సో ఏదైనా మీరు క్లిక్ చేసి క్లిక్ చేయండి. యాక్సెస్ ఇవ్వట్లేదు. సో క్లిక్ చేయండి. ఫ్రీ రిసోర్సెస్ ఏమైనా ఉంటే చూడండి. ఇక్కడ వెబ్ UI టెంప్లెట్స్ కూడా మనం ఆల్రెడీ డిజైన్ చేసినవి ఉన్నాయి. ఓకే, దాన్ని కూడా నేను ఒక టెంప్లెట్ లాగా తీసుకుంటున్నాను. ప్రతిదీ మనకి రిసోర్స్ ఉందేమో చెక్ చేయండి. గుడ్. సో ఇక్కడ UI టెంప్లెట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, డాష్ బోర్డ్స్ ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకోండి.
ఫ్రీ డౌన్లోడ్ ట్రిపుల్స్కి వెళ్తున్నాయి కొన్ని. మొబైల్ యాప్ PSD ఫ్రీ డౌన్లోడ్. మోకప్ PSD ఫ్రీ డౌన్లోడ్. మోకప్ ట్రీ ఇక్కడ గుడ్ మోకప్ ఇలా తీసుకోండి. ఈ స్టైల్ని హైలైట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ విల్ బి మోర్ యాడ్ ఆన్ అడ్వాంటేజ్. సో ఇక్కడ పర్స్పెక్టివ్ యాప్లో వెబ్ డిజైన్ ఉండిద్ది. సో ఫ్రీ డౌన్లోడ్ చేయండి. సో మోకప్ ట్రీ చాలా బెస్ట్ ఆప్షన్. సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ టెంప్లెట్ని క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఫ్రీబీ. సో డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను జీమెయిల్తో లాగిన్ చేశాను కాబట్టి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇది ఒక రిఫరెన్స్ పర్పస్ కోసమే ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ రైట్ క్లిక్ ఒక బ్రౌచర్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ముందు బ్రౌచర్ని చూద్దాం. సో డబల్ క్లిక్ చేసుకున్నాను. బ్రౌచర్స్. సో మనకున్న ఫస్ట్ పేజ్ ఇది, సెకండ్ పేజ్, థర్డ్ పేజెస్ ఇవి. సో డబల్ క్లిక్ చేశాను. ఫస్ట్ పేజ్ని హైలైట్ చేస్తున్నాను. అండ్ మనకున్న లేయర్స్లో డబల్ క్లిక్ చేశాను. ఇది ఫస్ట్ పేజ్ కదా. మనకు ఆల్రెడీ మన డిజైన్స్ చూసుకుంటే ఇక్కడ క్లిక్ చేశాను. మనకి బ్రౌచర్స్ ఇవన్నీ బ్రౌచర్సే అవుతాయి. సో ఒక కార్పొరేట్ బ్రౌచర్కి వెళ్ళాలంటే కార్పొరేట్ బ్రౌచర్కి వెళ్ళాను, క్లిక్ చేశాను. Ctrl+T ఇలా తీసుకున్నాను. అండ్ నాకు కావాల్సింది ఇంతవరకే కదా, ఇంతవరకు ప్లేస్ చేసుకున్నాను. సో ఫస్ట్ పేజ్ వరకే కదా. సో ఇప్పుడు కిందది అవసరమా? డిలీట్. Ctrl+S సేవ్. సో Ctrl+S సేవ్ తీసుకొని క్లోజ్ చేశాను. Ctrl+Shift+S డెస్క్టాప్లోకే వెళ్ళాను. మళ్ళీ బ్రౌచర్ మోకప్ 1 సేవ్ చేశాను. Ctrl+Alt+Shift+S సేవ్ యాస్ చేసి మళ్ళీ మనకు కావాల్సిన ఈ ఫోర్ అప్స్లో సెలెక్ట్ చేసి సేవ్ చేసి డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. సో క్లోజ్ అయిపోయింది కదా, నాకు అవసరం లేదు. మళ్ళీ నాకు కావాల్సిన మోకప్ తీసుకున్నాను. ఇక్కడ 2/3 ఉంది. ఓకే, సెకండ్ పేజ్ అండ్ థర్డ్ పేజెస్ ఉంటాయి ఇక్కడ. అండ్ సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన డిజైన్లో ఈ పేజెస్ తీసుకున్నాను. ఈ పేజ్ తీసుకునే ముందు కంపల్సరీ నేను రైట్ అంటే రైట్ సైడ్కి వెళ్ళాలి కదా, రైట్ సైడ్ తీసుకున్నాను. అదేవిధంగా దీని యొక్క రైట్ సైడ్ తీసుకొని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసి అగైన్ మళ్ళీ సెలెక్షన్ చేసుకొని ఈ విధంగా సేవ్ చేశాను, డిలీట్ చేశాను. Ctrl+S సేవ్ చేశాను. ఇక్కడ వచ్చిందా లేదా? సో దీన్నే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను. లెఫ్ట్ సైడ్లో ఆల్రెడీ ఈ రైట్ సైడ్ తీసుకుంటే దీని లెఫ్ట్ కూడా ఉంది కదా, దీన్నే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. మరి లెఫ్ట్ సైడ్ని తీసుకొని వచ్చి ఈ విధంగా ప్లేస్ చేశాను. Ctrl+S సేవ్ చేశాను. క్లోజ్ అంటే క్లోజ్ చేశాను. డిజైన్ వచ్చిందా? సో ఇది మనం చేసిన మోకప్పే కదా, మనం చేసిన డిజైనే కదా. విడిగా చూసినప్పుడు దీని యొక్క లుక్ అండ్ ఫీల్ బాగుందా? లేదు. ఇప్పుడు మోకప్లో పెట్టినప్పుడు దీని యొక్క లుక్ అండ్ ఫీల్ బాగుంటుంది. Ctrl+Shift+S సేవ్ చేశాను. డెస్క్టాప్, బ్రౌచర్, మోకప్ అండ్ 2. సో Ctrl+Alt+Shift+S తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను, డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. బ్రౌచర్ కంప్లీటెడ్. సో క్లోజ్ చేశాను.
అండ్ అదే విధంగా నాకు కావాల్సిన ఇంకొక బ్రౌచర్ ఉంది. సో దానికి కావాల్సిన స్టైల్ ఈ విధంగా తీసుకున్నాను. తీసుకొని రైట్ సైడ్కి వచ్చాను. రైట్ సైడ్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి కొంత డిజైన్ అనేది ఉంది. సో తీసుకున్నాను. ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన బ్రౌచర్ ఉంది, సెలెక్ట్ చేశాను. కంట్రోల్ సేవ్, క్లోజ్ చేశాను. మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చాను. లెఫ్ట్ సైడ్కి వచ్చి ఆల్రెడీ ఇక్కడ మనం చేసిన డిజైన్ ఇక్కడ ఉంది కదా. సో రైట్ సైడ్లో ఉన్న డిజైన్నే జస్ట్ డూప్లికేట్ చేసి ఇక్కడ ప్లేస్ చేశాను. షిఫ్ట్ పట్టుకోవడం వల్ల స్ట్రైట్గా వచ్చింది. షిఫ్ట్ పట్టుకొని కంట్రోల్ సేవ్ చేశాను. రైట్ సైడ్ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసి సో కరెక్ట్ ఫిట్ అయిందా లేదా. కంట్రోల్ షిఫ్ట్ ఎస్, డెస్క్టాప్, మనకు కావాల్సిన బ్రౌచర్ 3. సో బ్రౌచర్ 3 సేవ్ చేస్తున్నాను. బ్రౌచర్ 3 సేవ్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ఎస్, సేవ్ ఫర్ వెబ్ అండ్ డివైజెస్ సెలెక్ట్ చేసుకున్నాను. సేవ్ క్లిక్ చేశాను. సో క్లోజ్ చేశాను. గుడ్. దీంట్లోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, సో లాస్ట్లో ఇంకొకటి ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇక్కడ. సో మనకి ఫస్ట్ పేజ్ వచ్చినప్పుడు లాస్ట్ పేజ్ కూడా కావాలి కదా. సో సెలెక్ట్ చేశాను, డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఫస్ట్ పేజ్ బ్రౌచర్ ఉంది కదా, తీసుకొని వచ్చి క్లిక్ చేశాను. ఇది మనకి ఏమవుతుంది, కవర్ అవుతుంది. కవర్ పేజ్లో సెలెక్ట్ చేసి ఈ విధంగా సేవ్ చేశాను. నేను సెలెక్ట్ చేసి డిలీట్ చేశాను. కంట్రోల్ ఎస్, సేవ్. అండ్ అదే విధంగా డిజైన్లోకి వెళ్ళాను. దీని బ్యాక్ పేజ్ ఉంది కదా, బ్యాక్ పేజ్ తీసుకొని వచ్చాను. కంట్రోల్ ఎస్, సేవ్, క్లోజ్ చేశాను. పర్ఫెక్ట్గా ఉందా. కంట్రోల్ షిఫ్ట్ ఎస్, సేవ్ చేశాను. డెస్క్టాప్, నాకు కావాల్సిన బ్రౌచర్ 4. కంట్రోల్ షిఫ్ట్ ఎస్, సేవ్ ఫర్ వెబ్ అండ్ డివైజెస్ సేవ్ చేసుకున్నాను. సేవ్, డెస్క్టాప్. అర్థమవుతుందా అందరికి. క్లోజ్. ఇప్పుడు మన డిజైన్స్ చూడండి. అంటే ఒక బ్రౌచర్ని మనం తీసుకునేటప్పుడు ఎంత నీట్గా మనం తీసుకున్నామో సెలెక్ట్ చేసి మాకప్స్, పోర్ట్ఫోలియో, ఒక డిజైన్ లేదా ఎవరిది మనం చేస్తున్న పోర్ట్ఫోలియో, లత కదా, లత మాకప్స్ పోర్ట్ఫోలియో. సో దీన్ని కూడా ఒక పేరు రాయాలి, బ్రౌచర్. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో డిజైన్ మంది. జనరల్గా చేసినప్పుడు ఇంత లుక్ అండ్ ఫీల్ వచ్చిందా, లేదు. సో మనం మాకప్స్లో పెట్టినప్పుడే దాని యొక్క లుక్ అండ్ ఫీల్ ఈ విధంగా వచ్చింది. ఇంకా మీ యొక్క రియల్ టైం డిజైన్ చేయండి చాలా నీట్గా. అన్ని ఎలిమెంట్స్ నీట్గా యాడ్ చేయండి. ఇక్కడ బేసిక్గా నేను రఫ్గా ఇచ్చేసాను. admoney.com, మరి యాడ్ మనీ లోగో ఉండాలి కదా, అది పెట్టలేదు మనం. ఆ కలర్ కాంబినేషన్ తగ్గట్టుగా మీరు చేయండి. చేసి ఈ విధంగా మీరు అప్లోడ్ చేసుకుంటే మీకు బాగుంటుంది. సెలెక్ట్ చేసుకున్నాను. ఏం చేయాలి, ఎదురు వస్తుందా నీకు, ఏం కాదు. ఇక్కడ లోగోస్ 2 ఉన్నాయి, అలాగే సోషల్ మీడియా ఉంది. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను. నాకు కావాల్సిన డిజైన్ తీసుకున్నాను. సార్ బాగుంది, సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులోకి వచ్చి నాకు కావాల్సిన డిజైన్స్ ఏమైనా కావాలంటే ఫ్రీ ఇక్కడ ఈ డిజైన్స్ తీసుకుంటున్నాను. ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, డౌన్లోడ్ ఫ్రీబీ క్లిక్ చేశాను అండ్ డౌన్లోడ్ చేస్తున్నాను. సార్ మొబైల్ యాప్స్లో ఉన్న ఒక ఆప్షన్ చెప్పండి. సపోజ్ క్లోజ్ చేశాను. నాకు కావాల్సిన మొబైల్ యాప్స్ ఉన్నాయి కదా, ఇంటర్ఫేసెస్ ఈ విధంగా. ఓకే, సపోజ్ నేను చేసిన డిజైన్ ఉంది కదా, ఈ విధంగా తీసుకోవచ్చు. ఇందులోకి వచ్చేసరికి ఈ ఫార్మేట్ చాలా బాగుంది, ఈ ఫార్మేట్ కూడా తీసుకోండి. మీరు ఏదైనా ఒక లాంగ్ డిజైన్, ఇప్పుడు అమెజాన్ ఉంది, హోమ్ పేజ్ ఎంతవరకు ఉండదు, హోమ్ పేజ్ వెళ్ళే కొద్దీ వస్తూనే ఉండిద్ది. అలా ఒక హోమ్ పేజ్ మీరు కంప్లీట్గా చేసిన డిజైన్ ఉంటే దాన్ని ఈ విధంగా మీరు ఒక యాప్ని ఈ విధంగా చూపించుకునే ఫార్మేట్ అన్నమాట. డౌన్లోడ్ లాంగ్ స్క్రాల్ యాప్ మాక్సెట్. సో ఏదైనా మీ డిజైన్ కూడా ఈ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. కనిపిస్తుందా, డౌన్లోడ్, ఫోటోని రీప్లేస్ చేయడమే.
ఇక్కడ చెప్తున్నాం మోకప్స్ ని క్రియేట్ చేయాలి అంటే మాన్యువల్ వర్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సపోజ్ దాంట్లో ఏముంది మనం చేయడానికి మోకప్ ని, ఒక సోషల్ మీడియా దాంట్లో ఒక మోకప్ ని క్రియేట్ చేస్తున్నాం, అది యూజ్ చేసుకునే పర్స్పెక్టివ్ వ్యూలో పెట్టుకోవాలి. సపోజ్ ఒక సోషల్ మీడియానే తీసుకున్నాం, ఓకే, సోషల్ మీడియా ఒక మోకప్ చేయాలి అంటే ఇది మోకప్. సో కానీ దీన్ని మనం కంపల్సరీ ఒక పెద్ద డిజైన్ లోకి తీసుకుంటున్నాము, ఒక 15x20 లోకి తీసుకున్నాను. ఈ డిజైన్ లో దాని మోకప్ ని క్రియేట్ చేయాలి. మోకప్ ని క్రియేట్ చేయాలంటే కంపల్సరీ నువ్వు తీసుకున్న డిజైన్ అనేది ఏమవుతుంది, ఒక పర్స్పెక్టివ్ వ్యూ ఉండిద్ది. ఆ పర్స్పెక్టివ్ వ్యూని ఇక్కడ పెడుతున్నాను. సో పర్స్పెక్టివ్ వ్యూ ఎలా ఉండిద్ది, సపోజ్ నేను ఒక ఇలా తీసుకున్నాను, ఇది నాకు కావాల్సిన మోకప్. ఓకే, ఈ మోకప్ ని నేనేం చేస్తున్నాను, జస్ట్ తీసుకోవడానికే ఈ విధంగా రాస్టరైజ్ చేశాను, Ctrl+T. ఒక పర్స్పెక్టివ్ తీసుకున్నాను, అంటే దాని యొక్క షేడ్స్. సో దీంట్లో ఇంకా కావాలి అంటే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి దీన్ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేస్తున్నాను. ఇదొక సోషల్ మీడియా అనుకుందాం. మీరు కంప్లీట్ గా ఇన్స్టాగ్రామ్ కి ఒక లేఅవుట్ ఉండేది కదా, ఆ లేఅవుట్ డిజైన్ చేసి ఆ డిజైన్ లో ఈ పర్స్పెక్టివ్ వ్యూని ఇలా పెట్టండి. సో పర్స్పెక్టివ్ వ్యూ ఇలా పెట్టిన తర్వాత దీంట్లో క్రియేట్ చేసుకొని రెగ్యులర్, ఓకే, దీన్ని ఏం చేస్తున్నాను, రైట్ క్లిక్, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. సో డబుల్ క్లిక్ చేసుకుంటే ఈ లేయర్ ఇలా ఫామ్ అయింది కదా, కరెక్టా కాదా? సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం, మన డిజైన్ ని ఇంపోర్ట్ చేస్తున్నాం. ఓకే, సో మనకు కావాల్సిన డిజైన్ ఇంపాక్ట్ ఏంటి, సెలెక్ట్ చేసుకొని Ctrl+Alt+G క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్, Ctrl+S సేవ్ క్లోజ్. మరి క్లోజ్ చేయగానే ఇందులోకి వచ్చిందా రాలేదు. సో అంటే అది ఆ పర్స్పెక్టివ్ నువ్వు చేయాలి. కానీ ఇక్కడ పర్స్పెక్టివ్ లోకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ నేనేం చేస్తున్నాను, రైట్ క్లిక్, రాస్టరైజ్ చేస్తున్నాను. రాస్టరైజ్ చేసి ఇదే కదా నాకు కావాల్సింది, ఇదే కదా. వచ్చినా రాలేదు. సో స్మార్ట్ ఆబ్జెక్ట్స్ లోకి వెళ్ళి ఒక్కొక్క మోకప్ ని తీసుకుంటాను. దీనికి కంట్రోల్ చేయనేసి దీన్ని కిందకి తీసుకొని వచ్చాను అనుకో ఇలా. సో దీన్ని రైట్ క్లిక్, రాస్టరైజ్ చేస్తున్నాను, చేసి బ్లాక్ ఇచ్చాను ఇలా. మళ్ళీ Ctrl+J డూప్లికేట్. అలా కాకుండా దీన్ని ఒక 3D వ్యూ కింద కావాలి అంటే సెలెక్ట్ చేసి మళ్ళీ Ctrl+J. సో అన్నీ మనం లాస్ట్ లేయర్స్ కింద పెట్టుకోవచ్చు ఇలా. చూస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఒక 3D వ్యూ వస్తుంది. మీరు గమనిస్తున్నారా, ఎక్కువ లెంత్ కాకుండా తక్కువ లెంత్ లో రెడీ వచ్చిందా లేదా. సో ఇలా ఒక్కొక్క మనం చేస్తున్న లేయర్ ఏంటి, పై లేయర్ మాత్రమే, ఆటోమేటిక్గా కింద ఉన్న లేయర్స్ లో అన్నిట్లో డిజైన్ అనేది మారింది. అట్లా ఒక్కొక్క వర్షన్ కి ఒక్కొక్క మోకప్ ని క్రియేట్ చేసుకోవచ్చు. నేను రఫ్ గా చూపించాను, మీరు కరెక్ట్ గా సీరియస్ గా కూర్చొని చేసుకుంటే ప్రతి మోకప్ ని మీరు పర్స్పెక్టివ్ వ్యూలో పెట్టడమే కదా ఇవి. దాన్ని బెండ్ చేసుకోవడం, పర్స్పెక్టివ్ వ్యూలో పెట్టుకోవడం, దాన్ని మళ్ళీ మోకప్ అనుకోవడం, దాని ఇక్కడికి వచ్చేసరికి దానికి కాంట్రాస్ట్ హైల్స్, అలాగే దాని యొక్క డిజైన్ ఇక్కడ చూసారా, ఇవి డిజైన్స్. మనం ఇక్కడ చేస్తుంది ఏంటి, ఇది మోకప్. ఈ డిజైన్ మోకప్ ని కరెక్ట్ చేసుకోవాలి. దానికి ఉన్న కవర్ డిజైన్ ఏందనేది చూడండి ఇక్కడ. మళ్ళీ ఇది డిజైన్ మనకి, అంటే మనకి ఇవన్నీ కాదు, మన డిజైన్స్ ఏంటి ఇవి.
దీన్ని కరెక్ట్ పెట్టుకున్న తర్వాతే మనం మాకప్ని చేస్తాం. సో దీన్ని ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఆల్రెడీ లోపల ఇంటిగ్రేట్ చేస్తున్నాను. అప్పుడు దీన్ని డబల్ క్లిక్ చేసుకుంటే ఇది స్ట్రైట్ అవుతుంది. కొద్ది కూర్చొని చేస్తే ఆటోమేటిక్ అవుట్పుట్ అనేది వచ్చింది. మొబైల్ యాప్స్ కదా. సో సెలెక్ట్ చేశాను, డౌన్లోడ్ చేశాను, రైట్ క్లిక్, ఫ్రీ డౌన్లోడ్, ఎక్స్ట్రాక్ట్. అలాగే ఇక్కడ కొంత యూఐ కిట్ అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్. సో యూఐ కిట్ అనే కాన్సెప్ట్ ఒకటి అది తీసుకున్నాను. దీంట్లో స్టెప్ బై స్టెప్ సో డబుల్ క్లిక్ చేసుకొని సో ఇక్కడ మన లేయర్స్ మొత్తాన్ని ఒకే విధంగా చూపించారు. సో ఈ స్క్రీన్స్ దగ్గర మీరు మన స్క్రీన్స్ మార్చుకోలేరా? ఇది ఒక్కొక్క స్క్రీన్ మార్చుకుంటే వెళ్ళాలి. జస్ట్ డబుల్ క్లిక్ చేసుకోవడం, ఆ స్క్రీన్ మార్చుకోవడం. ఓకే, బట్ ఇది మాకప్ కాదు, జస్ట్ పక్కన పక్కన పెట్టాడు అంతే. కానీ మాకప్ అయితేనే మనకి ఈజీగా ఉంటుంది. ఆ విధంగా చూపించినా మళ్ళీ అంత లుక్ అండ్ ఫీల్ రాదు మనకి డిజైన్లో. ఓకే, సో డౌన్లోడ్స్లో ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను ఒక లేయర్ని. సో ఇది డిజైన్ ఓకే, ఇది ఓకే, ఇది ఓకే. మాకప్ ఏది? సారీ, DPSD టెంప్లెట్స్. దీంట్లో ఏమైనా స్క్రోల్ మాకప్స్ చూద్దామా? ఇది మాకప్స్. సో సెలెక్ట్ చేసి DPSD టెంప్లెట్స్లో ఇక్కడ ఉండేది మాకప్. సో మనకు కావాల్సిన మాకప్లో అగైన్ మాకప్లో మనకు కావాల్సిన డిజైన్స్ ఇవే కదా. సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన డిజైన్స్లో ఇక్కడ డిజైన్స్ని రన్ చేస్తాం. డిజైన్స్ రన్ చేసినప్పుడు ఆల్రెడీ మనం కొన్ని డిజైన్స్ని ఇక్కడ తీసుకున్నాం కాబట్టి సెలెక్ట్ చేసుకొని యూఎక్స్లో కొన్ని, సపోజ్ ఇదే తీసుకుందామా, ఈమెయిల్ న్యూస్ లెటర్ సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ ఎస్, సేవ్ అన్నాను. వస్తుందా లేదా? కానీ ఇక్కడ దాని యొక్క కంటిన్యూషన్ చూడండి, మీకు అర్థమవుతుందా? సో ఇది దాని యొక్క కంటిన్యూషన్ చూసారా? అక్కడి నుంచి ఇది ఎక్కడి నుంచి దాకా వచ్చింది? ఇక్కడ గ్రాఫిక్ డిజైన్ వరకు వచ్చింది. ఎంతవరకు వచ్చింది? ఇక్కడ గ్రాఫిక్ వరకు వచ్చింది కదా. సో ఇంతవరకు నుంచి పైకి తీసుకుందామా? కరెక్ట్ గ్రాఫిక్ వచ్చింది. ఇక్కడ తీసుకోవచ్చా? కంట్రోల్ ఎస్, సేవ్. మళ్ళీ ఇక్కడ ఇంకొక లేయర్ ఉంది. ఇది ఎంతవరకు వచ్చింది? ఫోటో వరకు వచ్చింది, ఫ్రేమ్ అంటే ఇక్కడ వరకు వచ్చింది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తున్నాను, జస్ట్ రెడ్ బ్లాక్, ఆరెంజ్ బ్లూ, ఇక్కడ నుంచి ఇంతవరకు. కంట్రోల్ ఎస్, సేవ్. స్క్రోల్ అర్థమవుతుందా? సో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డబల్ క్లిక్. అంటే ఇది యూఎక్స్ వాళ్ళకి యూజ్ అయింది. ఓకే, బట్ డోంట్ వరీ, మీరు కూడా ఒకసారి తీసుకుంటే బెటర్గా ఉంటుంది అని చూపించడమే అంతే. అంటే మోకప్ ఎవరికైనా ఒకటే కదా. ఈ విధంగా కంట్రోల్ ఎస్, సేవ్. సార్ పైన షేడ్ వచ్చింది సార్, ఆ లైట్నెస్ షేడ్ నాకు వద్దు సార్, నాకు ఎందుకో డల్గా అనిపిస్తుంది. మాస్టర్ అడ్జస్ట్మెంట్స్ తీసుకోండి. చూడండి, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్. సో సెలెక్ట్ చేసుకున్నాను. షాడోస్ కావాలంటే షాడోస్ ఇస్తున్నాను. సో సెలెక్ట్ చేశాను, డిలీట్ చేశాను. అండ్ ఇక్కడ రిఫ్లెక్షన్స్ ఉన్నాయి చూసారా? డిజేబుల్ ఇవ్వండి, గ్లాస్ డిజేబుల్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, ఆ షేడ్స్ ఉండడం వల్ల మనకి డిజైన్ వ్యూ అనేది కొద్దిగా మిస్ అవుతుంది. బట్ ఉంటే మంచిది. తీసేసినా కూడా మీరు తీసారంటే ఇక్కడ డిజేబుల్స్ కానీ వీటి గురించి తెలియాలి మీకు.
ఆల్రెడీ ఐ విజన్స్ కానీ, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను లేయర్ మాస్క్స్ అని, దాన్ని డిజేబుల్స్ చేసుకోవడం, మళ్ళీ ఎనేబుల్స్ చేసుకోవడం, ఇవన్నీ ఒక ఐడియా వస్తే మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, సో Ctrl+Shift+S, ఇది ఒక జస్ట్ మాక్ డిజైన్ మొబైల్ యాప్ మాక్ 1. సో Ctrl+Alt+Shift+S సేవ్ చేసుకోండి, సెలెక్ట్ చేయండి, డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. సో నేను వీటన్నిటిని క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సార్ అంతా బాగానే ఉంది, ఇక్కడ ఇంకొద్దిగా మాకప్స్ తీసుకుందాం సార్. సపోజ్ డాష్ బోర్డ్, నా దగ్గర డాష్ బోర్డ్ ఉంది, మాకప్ ఫ్రీ డౌన్లోడ్. సో ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది, సెలెక్ట్ చేశాను. ఇక్కడ డాష్ బోర్డ్స్ ఉన్నాయి కదా, మాకప్ డాష్ బోర్డ్స్, క్లిక్ చేశాను. డౌన్లోడ్ ఆప్షన్ లేదా, ఇదే సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఇమేజ్ ఆప్షన్ కింద బ్యాక్గ్రౌండ్, ఇక్కడ డౌన్లోడ్. కానీ ఇది ఇమేజ్ ఆప్షన్ కింద ఉంది, పిక్సెల్స్ లో ఉంది. జస్ట్ క్లిక్ చేయండి, ఇమేజ్ కింద వస్తుంది. దాన్ని మళ్ళీ మాన్యువల్ గా వర్క్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఏంది, ఇమేజ్ ని ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి దాన్ని స్మార్ట్ చేయాలి. ఓకే, ఆల్రెడీ ఉన్నాయి కదా, ఎందుకంత రిస్క్ ఫ్యాక్టర్ తీసుకుంటున్నాం. సో ఉన్న వాటికి రిస్క్ ఎందుకు బ్రదర్, సో మేక్ ఇట్ స్మార్ట్. ఏదైనా ఒక డాష్ బోర్డ్ తీసుకోండి, డాష్ బోర్డ్ని ఇంటిగ్రేట్ చేసుకొని ప్రొఫైల్ పేజ్, లాగిన్ పేజ్, డౌన్లోడ్ ఆప్షన్ ఉందా, లేదు, క్లోజ్. PSD ఫ్రీ డౌన్లోడ్. సో క్లిక్ చేయండి, నథింగ్ డాష్ బోర్డ్స్. సో సెలెక్ట్ చేసి ఇక్కడ UI కిట్లో డాష్ బోర్డ్స్ని తీసుకుంటున్నాను. సో ఒకదాన్ని క్లిక్ చేశాను, ఇక్కడ డాష్ బోర్డ్స్ వచ్చాయి, సెలెక్ట్ చేశాను, ఫ్రీ డౌన్లోడ్, ఫ్రీ డౌన్లోడ్. సో లాగిన్తో చేశాను. XT ఫైల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఒక నిమిషం. సో మొబైల్ యాప్ ఇదా, వెబ్ పేజ్, మాకప్, PSD ఫ్రీ డౌన్లోడ్. సెలెక్ట్ చేశాను, ఇక్కడ ఈ పర్స్పెక్టివ్ తీసుకున్నాను. మనకి ఓన్లీ ద ఫస్ట్ డిస్ప్లే ఫోన్ మాకప్సే కాబట్టి ఈ రెండు తీసుకున్నాను. ఇది కూడా బాగుంది. స్క్రీన్ ఫ్రీ డౌన్లోడ్, ఫ్రీ డౌన్లోడ్. క్లిక్ చేయండి, సెలెక్ట్ చేశాను, క్లిక్ చేశాను, రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్, సెలెక్ట్ చేశాను, డబుల్ క్లిక్ చేశాను.
సో ఇదే కదా మనకు కావాల్సిన స్క్రీన్స్ తీసుకోండి. ఫస్ట్ స్క్రీన్ ఏది, డబల్ క్లిక్. మనకు కావాల్సిన స్క్రీన్ ఇది. అలాగే మనకు కావాల్సిన స్క్రీన్లో మనకి ఏదైనా హోమ్ పేజ్ కావాలంటే తీసుకోండి, లేదా ఇక్కడ లాగిన్ పేజెస్ ఉన్నాయి కదా, లాగిన్ పేజెస్లో ఇది నాకు హోమ్ స్క్రీన్ కాబట్టి నేను దీన్ని ఈమెయిల్ న్యూస్ లెటర్లో ఉన్నదాన్ని నేను హోమ్ పేజ్ కింద తీసుకుంటున్నాను, స్ప్లాష్ స్క్రీన్ కింద కావాలంటే. లేదా నేను జస్ట్ ఇలా బేసిక్గా ఇంటిగ్రేట్ చేసి పెడుతున్నాను సింపుల్గా. ఓకే, కంట్రోల్-S సేవ్ చేసి క్లోజ్ చేశాను. ఓకే, సో నాకు ఇటు పక్కన పేజెస్ అని నాకేం కావాలి, స్క్రీన్ టు ఏం కావాలి, నాకు లాగిన్ పేజ్ కావాలి. ఓకే, లేదా సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్లో కూడా ఒక డిజైన్ తీసుకున్నాను, ఒక డిజైన్ తీసుకొని విజిబిలిటీ ఇచ్చాను. సో కావాలంటే ఎలా కావాలంటే అలా తీసుకొని సో కంట్రోల్-S సేవ్ చేసుకోండి. వచ్చిందా? మళ్ళీ సెలెక్ట్ చేశాను, థర్డ్ స్క్రీన్ తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను. ఇక్కడికి వచ్చేసరికి ఒక లాగిన్లోనే ఇంకొక స్క్రీన్ని ప్లేస్ చేసుకున్నాను. ఇట్లా మీరు ఎన్ని స్క్రీన్స్ ఉంటే అన్ని స్క్రీన్స్ మీరు ప్లేస్ చేసుకోండి. మీకు ఏది ఇంపార్టెంట్ స్క్రీన్ అయితే ఆ ఇంపార్టెంట్ స్క్రీన్ని సేవ్ చేసుకొని క్లోజ్ చేయండి ఇక్కడ. అలాగే ఇంకొక స్క్రీన్ తీసుకున్నాను, స్క్రీన్ తీసుకొని నాకు కావాల్సిన ఈ విధంగా తీసుకున్నాను. అండ్ ఫైనల్లీ మనకు కావాల్సిన స్క్రీన్లో ఇంకొక స్క్రీన్ బ్యాలెన్స్ ఉంది. రైట్ క్లిక్, స్క్రీన్ 4, డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేసుకొని ఉంది కదా అని చెప్పి ఇలా స్క్వీజ్ చేసి ఇలా స్క్వీజ్ చేయకండి. ఎంతవరకు ఉందో అంతవరకే ప్రాపర్గా తీసుకొని అంతవరకే చూపియండి. కింద ఉన్న పార్ట్ మనకు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఫిట్టింగ్ అనేది జరిగింది. సో ఈ విధంగా యాప్ స్క్రీన్స్ని డిజైన్ చేసుకొని ఇక్కడ ఇది కావాల్సిన మన టైటిల్స్ ఉంటాయి కదా, మన టైటిల్స్ దగ్గర మన టైటిల్స్ ఇస్తాము. ఓకే, టైటిల్స్ దగ్గర మనకి ఇది ఏం యాప్, ఇది కావాలంటే JVSH ఒక లేదా మనకి బ్లాక్ చైన్ యాప్ కానీ, లేకపోతే ఫుడ్ యాప్ కానీ, లేదంటే మనకి ఇదేమైనా వెబ్సైట్ ఇన్స్టిట్యూషన్ వెబ్సైట్ కానీ, ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ కానీ, దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఓకేనా? సో ఈ విధంగా మీరు సేవ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, దీంట్లో మోకప్స్లో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన మోకప్స్ని తీసేసాను. ఇక్కడ ఇది కావాలి. ఈ మోకప్లో ఒక వెబ్సైట్ని నేను హోమ్ పేజ్ వరకే నీట్గా చూపించాలి. క్లిక్ చేసి హోమ్ పేజ్లో కూడా ఓన్లీ ల్యాండింగ్ పేజ్ ఒకటే, ఫ్రీ డౌన్లోడ్. సో ఇక్కడ డౌన్లోడ్ లింక్. సో మనకి ఎన్ని మోకప్స్ కావాలంటే అన్ని మోకప్స్ తీసుకోవచ్చు. సెలెక్ట్ చేసి డౌన్లోడ్. క్యాన్సిల్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మోకప్ తీసుకుందాం మనకు అర్థం అవడానికి. డౌన్లోడ్. సో ఒకటే తీసుకున్నాను ఇక్కడ. క్లిక్ చేసి సో JPG డౌన్లోడ్ చేశాను, సారీ, డౌన్లోడ్ PSDని డౌన్లోడ్ చేస్తున్నాను. ఇవన్నీ మనం రిఫరెన్స్ కోసమే యూజ్ చేస్తున్నాం. క్లిక్ చేశాను, క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా ఇక్కడ ఒక యాప్ అనేది వచ్చింది. సో ఇది ఒక ఫ్యాషనటిక్ సంబంధించింది కాబట్టి దీని కంప్లీట్ డిజైనింగ్ ఈ విధంగా బ్యాక్ ఎండ్ అంతా ఇలా నీట్గా చూపించాడు. మీరు కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలంటే దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే ఇది కదా డిజైన్. సో సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన శాంపుల్ డిజైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎలాంటి మోకప్స్ అయినా సరే మనం పెట్టుకోవచ్చు. అయితే డాష్ బోర్డ్ పెట్టుకోవచ్చు, లేదా నేనేం చేస్తున్నాను ఈ డిజైన్ని ప్లేస్ చేసుకుంటున్నాను. కంట్రోల్-S సేవ్ చేసి క్లోజ్ చేశాను. క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా మన విజిబిలిటీ ఇందులో లాక్ అయిపోయింది. జస్ట్ ఇంతవరకు. కానీ ఇక్కడికి వచ్చేసరికి దీని యొక్క డిజైన్
ఇక్కడ ఇంతవరకు నీట్గా ఇలా పెట్టుకుంటా అంటే ఇలా పెట్టుకోండి. ఓకే, సో ఇది తీసేస్తానంటే ఇలా పెట్టుకోవచ్చు వైట్. దీంట్లో మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో ఏదైనా డిజైన్ కావాలంటే దీని బ్యాక్గ్రౌండ్ మార్చేసి మనం వైట్ని ప్లేస్ చేసుకుందాం, అప్పుడు ఇంకా నీట్గా ఉండిద్ది. ఓకే, సో టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లోగో ఉండిద్ది, ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఎలా ఉంది? నీట్గా. సరే, ఇది కాకుండా ఇంకేదైనా మోడిఫై చేద్దామంటే సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన దాంట్లో దీన్ని ప్లేస్ చేసుకుంటున్నాను. కంట్రోల్+, సేవ్. ఇప్పుడు క్లోజ్ చేయండి. ఈ విధంగా మనకు కావాల్సిన టెంప్లెట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాగే కాకుండా ఒక వెబ్ పేజ్ మోకప్స్ని క్రియేట్ చేసేటప్పుడు కూడా ఒక వెబ్సైట్ని మోకప్స్ కూడా ఇప్పుడు మన మొబైల్కి ఎలా తీసుకున్నామో అలాగే ఒక వెబ్సైట్ మోకప్స్ని కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. క్లిక్ చేశాను, ఇమేజెస్. ఇక్కడ మనకి వెబ్సైట్లో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2-3 ఉన్నాయి. లేదా మనం చూపించేటప్పుడు ఇక్కడ ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ని ఒక మోకప్ స్టైల్లో క్రియేట్ చేస్తున్నాను. టు అండర్స్టాండింగ్ పర్పస్. సో ఇవి మోకప్స్ కదండి, ఫ్రీ డిజైన్స్ కదా, కొద్దిగా సైట్స్ లోపల ఉంటాయి. డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా సో దీని యాక్సెస్ లేదంటుంది. క్లిక్ చేశాను. డౌన్లోడ్ వెబ్సైట్ presentation mockup. So click it, start manually. సో సెలెక్ట్ చేశాను. ఇంకేమైనా ఆల్టర్నేట్ వేరే సైట్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేద్దాం. సో లోగోటి సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ ఫ్రీ ఏదో ఒకటి చూపించడానికే కదా. క్లిక్ చేశాను, రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్ ఆల్. సో క్లిక్ చేసి డబల్ క్లిక్ చేసి ఓపెన్ చేశాను. సో ఇదే కదా డిజైన్ హియర్. సో నా దగ్గర ఆల్రెడీ వెబ్ డిజైనింగ్ సంబంధించిన ఎలిమెంట్స్ ఉన్నాయి. సో సెలెక్ట్ చేశాను. మీరు మొబైల్ యాప్ కావాలంటే వైర్ ఫ్రేమ్ కావాలంటే వైర్ ఫ్రేమ్ పెట్టుకోండి. లేదా నేనేం చేస్తున్నాను, ఇక్కడ హోమ్ పేజ్ తీసుకొని హోమ్ పేజ్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను. కంట్రోల్+, సేవ్. వచ్చిందా? సెకండ్ వన్ తీసుకున్నాను. సెకండ్ వన్లో మనకి అబౌట్ us పేజ్ కదా కావాల్సింది. అబౌట్ us పేజ్లో ఫిట్ చేసుకుంటున్నాను. కంట్రోల్+, సేవ్. అలాగే థర్డ్ డిజైన్ తీసుకున్నాను. అబౌట్ us లో ఇది లాస్ట్లో కాంటాక్ట్ us ఇద్దాం. కాంటాక్ట్ usని నీట్గా ఇన్సర్ట్ చేసుకుందాం. కంట్రోల్+, సేవ్. సో ఇక్కడికి వచ్చేసరికి లెఫ్ట్ డిజైన్. దీంట్లో మనకి సర్వీసెస్ ఉంటాయి. సర్వీసెస్ని కంట్రోల్+, సేవ్. అండ్ ఫైనల్లీ మనకి టీమ్ మెంబర్స్, ఈ విధంగా తీసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాను. నాకు వైట్ కావాలంటే వైట్ తీసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా. సో వెబ్ పేజ్ డిజైన్ అని చెప్పేసి ఇక్కడ మనం వెబ్సైట్ డిజైన్ అని చెప్పేసి ప్లేస్ చేసుకొని ఒక మోకప్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. క్లియర్గా ఉందా లేదా? సో ఈ విధంగా మనకు కావాల్సిన మోకప్స్ని తీసుకుంటాం. అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటి? పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలంటే మనం ఇక్కడ ముందుగా జీమెయిల్తో లాగిన్ చేస్తాం. ఇప్పుడు దాకా డిజైన్స్ అన్ని తీసుకున్నాము, కానీ ఇక్కడ జీమెయిల్తో ఆల్రెడీ నేను ఒక జీమెయిల్ లాగిన్ చేసుకున్నాను. దీంట్లో మనకి 2 వెబ్సైట్స్ ద్వారా చేయొచ్చు. ఒకటి డ్రిబుల్ ద్వారా చేయొచ్చు, 2 బిహాన్స్ ద్వారా చేయొచ్చు. కానీ మన నార్త్ సెగ్మెంట్ మొత్తం ఎక్కువగా 85% to 95% డ్రిబుల్లో ఉండిద్ది. మన మిగతా అంటే సో ప్యారలల్గా చూసుకుంటే 50-50 బిహాన్స్ అండ్ డ్రిబుల్లో ఉంటాయి. కానీ ఎక్కువ
మన బేసిక్ డిజైనర్స్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ డిజైనర్స్ వరకు కంప్లీట్ గా వెళ్ళేది బిహాన్స్ కే వెళ్తారు, ఎందుకంటే ఈజీ అండ్ ఫ్లెక్సిబుల్. ఓకే, అది అడోబ్ రిలేటెడ్ గా ఉండేది కాబట్టి అడోబ్ వాళ్ళు యాక్సెస్ తీసుకున్నారు కాబట్టి బిహాన్స్ అనేది ఫ్లెక్సిబుల్ గా ఉండేది. డ్రిబుల్ లో మనకి ఆల్మోస్ట్ బేసిక్ డిజైనర్స్ ఇంటిగ్రేట్ అవ్వలేరు, ఎందుకు అంటే అది చాలా ప్రొఫెషనల్ గా ఉండిద్ది. కంప్లీట్ గా వాళ్ళు నార్త్ వాళ్ళు ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ ఆ వెబ్సైట్స్ ని యూజ్ చేస్తుంటారు, డ్రిబుల్ వెబ్సైట్ అనేది. ఓకే, డ్రిబుల్ అనేది ఇలా ఉండిద్ది, బిహాన్స్ అనేది ఇలా ఉండిద్ది. సో ఈ వెబ్సైట్స్ రెండు ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే మనం డ్రిబుల్లో లాగిన్ చేయలేము, అప్లోడింగ్ అనేది కామనే, అది డ్రిబుల్లో చేయొచ్చు అండ్ బిహాన్స్ లో చేయొచ్చు. కానీ మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళారు అంటే సెండ్ మీ యువర్ పోర్ట్ఫోలియో లింక్ లేదా సెండ్ మీ యువర్ బిహాన్స్ పోర్ట్ఫోలియో లింక్ అంటారు, అంతేగాని డైరెక్ట్ గా సెండ్ మీ యువర్ డ్రిబుల్ లింక్ అని మాత్రం అంటారు, ఎందుకంటే మన వాళ్ళకి అంత పెద్ద అవేర్నెస్ లేదు. ఇస్ ఇట్ క్లియర్? సో అందుకని నేనేం చేస్తున్నాను, మనకి మన స్టైల్లో వెళ్ళేటట్టే బిహాన్స్ లోకి వెళ్తున్నాను. ఆల్రెడీ జీమెయిల్ లాగిన్ అయింది కాబట్టి ఇక్కడ ఏం అడుగుతుంది, ఈ విధంగా అడుగుతుంది. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ వెరిఫై చేస్తున్నాను, అందుకే జీమెయిల్ లాగిన్ చేసిన తర్వాతే బిహాన్స్ ని ఓపెన్ చేయాలి. బిహాన్స్ లాగిన్ చేశాను, ఆల్రెడీ బిహాన్స్ లాగిన్ లోకి వెళ్తుంది. ఐఎమ్ ఏ క్రియేటివ్ ఫ్రీలాన్సర్, క్లిక్ చేయండి. సో నేను గ్రాఫిక్ డిజైనింగ్ వైజ్ ఉన్నాను, అలాగే యూఎక్స్ వైజ్ గా ఉన్నాను. నాకు దానికి సంబంధించిన కస్టమ్ ఫీడ్స్ ఏమైనా పంపించండి రిలవెంట్ గా. సో నేను లాగిన్ అయ్యాను, నేను ఇక్కడ కంటిన్యూ విత్ ఫ్రీ ప్లాన్ లో ఉన్నాను, ఎందుకంటే నేను ఒక బేసిక్ డిజైనర్ ని మాత్రమే. ఓకే, సో క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఆల్రెడీ నేమ్ వచ్చేసింది. ఓకే, సో బిహాన్స్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. బిహాన్స్ ప్రొఫైల్లో నాకు ఎడిట్ అవైలబిలిటీ దగ్గర ఫ్రీలాన్సింగ్ అండ్ ప్రాజెక్ట్స్, అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ టైమ్ జాబ్, విల్లింగ్ టు రిలొకేట్, ఐఎమ్ లుకింగ్ ఫర్ రిమోట్ ఆపర్చునిటీస్, సెలెక్ట్ చేసుకొని డన్. ఓకే, ఫ్రీలాన్సింగ్ తీసేయండి, ఇన్ కేస్ ఈ రెండింటి పెట్టి ముందు జాబ్ పరంగానే చూద్దాం. సెలెక్ట్ చేశాను, ఇక్కడికి వచ్చి కస్టమైజ్ ప్రొఫైల్ లేదా ఎడిట్ ప్రొఫైల్ ఇన్ఫో దగ్గర నేను ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాను, గ్రాఫిక్ డిజైనర్. మీరు ఏదైనా కంపెనీ కానీ జాయిన్ అయితే కంపెనీ నేమ్, ప్రజెంట్ కంపెనీ లేదు కాబట్టి జేవిఎస్ఐటి ఇన్స్టిట్యూషన్, సిటీ హైదరాబాద్. ఇక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ ఏమైనా ఉందా మీకు? ఉంది, ఏది సార్ ఇది. ఓకే, సో ఇలా తీసుకొని ముందు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫోటో ఏమైనా ఉంటే ఫోటో చేసి ఇక్కడ యాడ్ టు ప్రొఫైల్ రండి, యాడ్ యువర్ ప్రొఫైల్ ఫోటో, క్లెయిమింగ్. నీ యువర్ ప్రొఫైల్ ఏంటి, ఏం పేరు కావాలి? లత, చెప్పమ్మా ఏదో ఒకటి. సో లతా సిహెచ్ అని చెప్పేసి జస్ట్ పెట్టాను, సేవ్ చేస్తున్నాను. ఇది మీ యొక్క ప్రొఫైల్. కంట్రోల్-C సెలెక్ట్ చేసుకున్నాను, క్లెయిమ్ యువర్ ప్రొఫైల్, యాడ్ ఫోటోగ్రాఫ్ ఏదైనా కావాలంటే ఫోటోగ్రాఫ్ తీసుకోవచ్చు. నేను సింపుల్ గా మరీ డమ్మీగా లేకుండా నేను ఏదో ఒక ప్రొఫైల్ ఏదో ఒక ఫోటో పెట్టాలి కాబట్టి జస్ట్ నేను ఒక బ్రోచర్ డిజైన్ ఓవెంట్రీట్ ఒక లోగో ఏదో ఒక ప్రొఫైల్. సో దాని సైజ్ కరెక్ట్ లేదు. ఓకే, ఆ ప్రొఫైల్ అనేది జస్ట్ ఒక ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయండి, ఎడిట్ అవైలబిలిటీ, క్లెయిమ్ ప్రొఫైల్, యాడ్ యువర్ ప్రొఫైల్ ఫోటో దగ్గర అది యాడ్ చేయండి. నీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? సో ఫస్ట్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయగానే ఇది వచ్చింది. సార్ ఇన్ కేస్ ఫస్ట్ ప్రాజెక్ట్ కాదు అనుకుంటే మళ్ళీ మనం బిహాన్స్ ప్రొఫైల్ మీదకే వెళ్తున్నాము. ఓకే, ఇది మీ యొక్క బిహాన్స్ లింక్ కాపీ చేశాను. మళ్ళీ ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ ఇన్ఫో అన్నాను, క్లయింట్ ఏమన్నాడు, వెబ్సైట్ యూఆర్ఎల్ అన్నాడు, ట్విట్టర్ ఇది, సెండ్ మీ యువర్ అబౌట్ మీ, నీ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీ లింక్ టైటిల్స్ ఇవి, యూఆర్ఎల్ ఇది. సో లత గ్రాఫిక్ డిజైనర్, యాడ్ వచ్చిందా? మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోండి, మీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. హాయ్ ఆమె లత వర్క్ యాజ్ ఏ, సో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లైక్ ఐఎమ్ ఏ గ్రాఫిక్ డిజైనర్, ఐ కెన్ వర్క్ విత్ బ్రౌచర్స్, అలా ఒక కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను ఇస్తాను, అది పేస్ట్ చేసుకోండి. ఓకే, సో టీమ్తో ఏమైనా వర్క్ చేస్తే ఇది, లొకేషన్ హైదరాబాద్, సో సెలెక్ట్ చేసి బ్యాక్ టు ప్రొఫైల్ అంటే ఇలా వచ్చింది. ఇక్కడ కే దగ్గర మీరు సిహెచ్ కావాలంటే సిహెచ్ పెట్టుకోండి,
ఓకే, ఇదే కదా సిహెచ్ బ్యాక్ టు ప్రొఫైల్. ఇక్కడ ఆటోమేటిక్గా చేంజెస్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇదే కదా మీ డెసిగ్నేషన్. క్లిక్ చేయగానే మీ ప్రొఫైల్ మీదకి వెళ్తారు. ఈ సైజులో ఒక డిజైన్ బ్యానర్ డిజైన్ చేసుకొని మీరు ప్లేస్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా? సో ఇంకా ఫస్ట్ ప్రాజెక్ట్ అక్కడికే వెళ్ళాలి. ఫస్ట్ ప్రాజెక్ట్కి షేర్ యువర్ ప్రాజెక్ట్ అన్నా కూడా మీకు ఎక్కడికి వెళ్తారు. సో ఇమేజ్ ఆల్రెడీ మనం ఇక్కడ ఒక పోర్ట్ఫోలియో అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని పోర్ట్ఫోలియో ఆల్రెడీ కొన్ని డిజైన్స్ చేస్తున్నాం కాబట్టి లోగోస్ తీసుకున్నాను, లోగోస్ని ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ లోడ్ అవుతుంది. కంటిన్యూ. ప్రాజెక్ట్ టైటిల్, యాడ్ మనీ, ప్రాజెక్ట్ ట్యాగ్స్, లోగో డిజైన్, అంతే కదా. లోగో డిజైన్, గ్రాఫిక్ డిజైనర్, డిజైన్, బ్రాండింగ్, బ్రాండ్ ఐడెంటిటీ, సోషల్ మీడియా పోస్ట్, సంథింగ్ ఇలిస్ట్రేటర్లో వర్క్ చేశాను. దీన్ని విజువల్ ఐడెంటిటీ అంటారు. సో బ్రాండ్ డిజైన్ అంటారు, లేదా లోగో టైప్ అంటారు, లోగోస్, ఇలా సర్చింగ్ కీవర్డ్ అనమాట. సో టూల్స్ ఏది యూజ్ చేస్తారు మనం? మాకప్కి ఏది వాడాము? లోగోకి ఏం వాడాము? ఫస్ట్ ఇలిస్ట్రేటర్ వాడాము, ఇలిస్ట్రేటర్ సిసి. మాకప్కి ఏది వాడాము? ఫోటోషాపే కదా. సో ఫోటోషాప్. సో రెండింటిని చెక్ చేసుకొని నేను ఫోటోషాప్ సిసి లేటెస్ట్ వర్షన్స్. మనం ఏదైనా 3 ప్రాజెక్ట్స్ని కేటగరైజ్ చేసుకోవాలి. ఇది గ్రాఫిక్ డిజైన్లో ఉంది, ఇలిస్ట్రేటర్లో డిజైన్ చేసాము, అదేవిధంగా ప్రోడక్ట్ డిజైన్ కావాలంటే ప్రోడక్ట్ డిజైన్ కానీ, అడ్వర్టైజింగ్ సంబంధించింది కాబట్టి అడ్వర్టైజింగ్ కానీ పెట్టుకోవచ్చు. ఓకే, సో బిహాన్స్ విజిబిలిటీ ఎవ్రీ1 అని పెట్టండి. ఎవ్రీ1. హలో చెప్పండి. సో సెలెక్ట్ చేశాను. ఈ విధంగా ఉంటుంది. కొంతమంది దీన్ని కూడా టిక్ పెడతారు, ఇది పెట్టకండి. ఓకేనా? మనం ఎవ్రీ1 పెట్టాలి. ఓకే, అంతేగాని దీన్ని టిక్ పెడతారు, ఇది టిక్ పెట్టకండి. పబ్లిష్. భయ్యా నేను చెప్పినవి చేయబోయా, కన్ఫ్యూజన్ ఎందుకు? వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తావు. నేను ఒక క్లారిటీగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. సో ఈ విధంగా వెళ్ళండి. ఓకే, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి బిహాన్స్ ప్రొఫైల్ అంటే ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. ఇది మన డిజైన్. మళ్ళీ ఇంకో డిజైన్ అప్లోడ్ చేసుకోవాలి. షేర్ టు వర్క్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇమేజ్ క్లిక్ చేశాను. ఇమేజ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకొక లోగో వచ్చింది. సో క్లిక్ చేశాను. సో ఇది ఈ లోగో మాకప్ చేశాను కదా సార్. ఈ లోగో మాకప్ కాకుండా నాకు ఒరిజినల్ డిజైన్ ఫార్మేట్లో కూడా కావాలి సార్ అంటే సపోజ్ దాన్ని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సో దీన్ని జస్ట్ క్లోజ్ చేశాను. నా దగ్గర ఉన్న లోగో ఉంది కదా. సో యుఐ గ్రాఫిక్లో సెలెక్ట్ చేశాను. ఇది క్లిక్ చేశాను. ఇది ఆల్రెడీ మనకు వైట్లో ఉంది, కానీ దీన్ని నేను ఒక సోషల్ మీడియా స్టైల్లో తీసుకుంటున్నాను. ఒక 20x20 ఇంచెస్ తీసుకున్నాను. అంటే ఒక స్క్వైర్ షేప్లో తీసుకుంటే బాగుంటుంది కదా లోగో. ఇలా ప్లేస్ చేశాను. మనం తీసుకున్న ఎలా ఉంది? బాగుందా? ఓకే, సో కంట్రోల్ ఆల్ట్ ఎస్, సేవ్ యాస్, జేపీజీ, డెస్క్టాప్, లోగో. సో ఓవెన్ ట్రీట్ లోగో. కానీ మనం ఇక్కడ ఎప్పుడు మనం అప్లోడ్ చేసామో దీంతో పాటు ఇమేజ్లో దీన్ని కూడా అప్లోడ్ చేయండి. దాని ఒరిజినల్ లోగో కనిపించింది. అలాగే ఇది సార్ మోకప్ కాకుండా దీన్ని సెలెక్ట్ చేసుకొని రీఆర్డర్ ప్రాజెక్ట్లో దీని కింద తీసుకోండి, ఇది పైకి తీసుకోండి. అంతే కదా. తీసుకొని సేవ్ న్యూ ఆర్డర్. ఇప్పుడు చూసారా? ఓకేనా? సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, కంటిన్యూ చేస్తున్నాను, లేదా సెట్టింగ్స్కి వెళ్తున్నాను. ఎడిట్ ప్రాజెక్ట్లో సెట్టింగ్స్కి వెళ్తే ఇది వచ్చేసరికి ఏమంటాము, ఓవెన్ ట్రీట్ లోగో. ప్రాజెక్ట్ టైటిల్స్ అంటే మళ్ళీ లోగో.
లోగో డిజైనింగ్ లో ఒక 10 సంబంధించిన మనం బ్రాండింగ్ ట్యాగ్స్ అనేవి ఇక్కడ ఇస్తాము. టూల్స్ ఏం వాడాం ఫ్రెండ్స్? మళ్ళీ ఇలిస్ట్రేటర్, సిసి. అలాగే మోకప్ ఏది వాడాం? ఫోటోషాప్, గ్రాఫిక్ డిజైన్, ఇలిస్ట్రేషన్, అడ్వర్టైజింగ్, పబ్లిష్. సారీ ఇక్కడ విజిబిలిటీ ఎవ్రీవన్, ఇది క్లిక్ చేయొద్దు. లైసెన్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉండేది అది. ఓకే, సో ప్రాజెక్ట్ ఓకేనా. అలాగే మీరు లోగోస్, విజిటింగ్ కార్డ్స్, ఐడి కార్డ్స్, బ్రౌచర్స్ ఇవన్నీ చేయాలి. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ ప్రాజెక్ట్. సార్ ఈసారి నాకు ఏమున్నాయి? బ్రౌచర్స్ ఉన్నాయి. బ్రౌచర్స్ పైకి కింద అంటే ఒకదాని తర్వాత ఒకటి కిందకు వస్తున్నాయి కదా మనం అప్లోడ్ చేస్తుంటే, 1 2 3 4 అలా. నేనేం చేస్తున్నాను ఇక్కడ? సెలెక్ట్ చేసుకొని అలా కాకుండా సెలెక్ట్ చేసుకొని ఒకదానికి అలా కాకుండా గ్రిడ్ వైజ్ గా పెట్టుకుందాం. ఓకే, బ్రౌచర్స్ పక్కన వచ్చేటట్టు ప్రతిసారి ఇమేజ్ తో కాకుండా ఇక్కడ ఏముంది? ఫోటో గ్రిడ్. క్లిక్ చేద్దాం. ఫోటో గ్రిడ్ చేసి ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మనకున్న బ్రౌచర్స్ ఏవి? సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేయగానే ఇక్కడికి వస్తాయి బ్రౌచర్, డిజైన్. సో ప్రాజెక్ట్ ట్యాగ్స్ ఏముంటాయి? బ్రౌచర్. సో ఇక్కడ ఏ బ్రౌచర్ ఇది? అది రాయాలి, పేరు రాయాలి. యాడ్ మనీ, బ్రౌచర్ డిజైన్. బ్రౌచర్ డిజైన్, ఫ్లైయర్ అంటారు దాన్ని, గ్రాఫిక్ డిజైనర్, బ్రాండింగ్ లో పార్టే, బ్రాండ్ ఐడెంటిటీ పార్టే. దీన్ని లోగోస్ డిజైన్ అన్న మందే సెర్చ్ చేసేటట్టు ఉండాలి. అడోబ్ ఇలిస్ట్రేటర్ లో డిజైన్ చేసాం. సోషల్ మీడియా పోస్ట్ అన్నా కూడా మనకే రిగార్డింగ్ రావాలి. అడ్వర్టైజ్మెంట్స్, మార్కెటింగ్. సో టూల్స్ ఏం వాడాం? మోకప్స్కి ఏం వాడాం? సేమ్ గ్రాఫిక్ డిజైన్, ఇలిస్ట్రేషన్, అడ్వర్టైజింగ్ అండ్ బిహాన్స్ విజిబిలిటీ ఎవ్రీవన్. సో ఇంకేం కదిలేదు. పబ్లిష్. ఇప్పుడు చూడండి, ఇన్ కేస్ నేను ప్రొఫైల్లోకి వెళ్ళి నేను మళ్ళీ నా ఫస్ట్ ప్రొఫైల్కి వెళ్ళాలి. ఇక్కడ క్లిక్ చేసిన నా బిహాన్స్ ప్రొఫైల్లోకి వెళ్ళిపోతాను. అంతే కదా. నేమ్ చూడండి, క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా చూసారు ప్రొఫైల్ ఎంత నీట్గా ఉందో. అంటే ఒకదాని తర్వాత ఒకటి మూవ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే ఎలా వస్తాయి ఇవి? క్లిక్ చేయగానే ఒకదాని కింద ఇంకొకటి వస్తాయి. సార్ ఇలా గ్రిడ్ ఆప్షన్ ఇవ్వడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే, సోషల్ మీడియాకి చాలా యూజ్ అయింది. సోషల్ మీడియా పోస్ట్లు ఇన్కేస్ ఫోటో గ్రిడ్లోకి వచ్చి క్లిక్ చేయగానే సోషల్ మీడియా పోస్ట్, మాకప్ అయితే ఓకే ఒకటే ఉండిద్ది. సో మాకప్ కాకుండా ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి అంటే సెలెక్ట్ చేసుకున్నాను. ఇదంతా డేటా అనలిస్ట్. చూసారా, ఒకదాని కింద ఒకటన్నా పక్కన చూడండి ఎంత నీట్గా ఉన్నాయి డిజైన్స్. మరి ఇది బెటర్గా ఉందా లేదా? లేదు సార్ ఇంకా కావాలి, సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ అంటే చూసారా, మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది. ఆ రెండు వేరియేషన్ కోసమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి మీకు. ఓకేనా. సెలెక్ట్ చేసి డిలీట్ ఇమేజ్, సెలెక్ట్ చేసి డిలీట్ ఇమేజ్, సెలెక్ట్ చేసి డిలీట్ ఇమేజ్, సెలెక్ట్ చేసి డిలీట్ ఇమేజ్. ఇవి ఎలా ఉన్నాయి? అందుకే ఫోటో గ్రిడ్ లో మళ్ళీ ఏం చేశాను, ఇమేజెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 4 చూడండి, ఆర్డర్ వైజ్గా వచ్చాయి. కానీ 2 సెక్షన్స్ కింద డివైడ్ అయ్యాయి. ఇది వేరు, ఇది వేరు. అన్ని ఒకేసారి నేను అప్లోడ్ చేస్తున్నాను అనుకో, క్లియర్ గా ఉండేది, ఒకటే ప్లాట్ఫామ్ కింద వచ్చింది. కానీ ఇది కూడా ఒక దాంట్లోనే ఉంది, కానీ 2 సెక్షన్స్ కింద డివైడ్ అయింది. ఓకే, సెలెక్ట్ చేసి కంటిన్యూ చేస్తున్నాను. అండ్ జేబిఎస్ ఐటీ, సోషల్ మీడియా పోస్ట్, సోషల్ మీడియా బ్యానర్స్. ఓకే, సోషల్ మీడియా ఇక్కడ కూడా బ్యానర్ లేదా పోస్ట్. చూడండి ఇక్కడ పోస్ట్ అన్నా, ఇక్కడ బ్రాండ్ ఐడెంటిటీ అన్నా, సో గ్రాఫిక్ డిజైనర్ అన్నా, లేదా మళ్ళీ సోషల్ మీడియా ఇంకేదైనా పదం వచ్చిద్దామని చూద్దాం. సోషల్ మీడియా పోస్ట్ డిజైన్ అన్నా, సోషల్ మీడియా యాడ్స్ అన్నా. సో ఇవన్నీ అన్ని మనం చూడాలి. ఇన్స్టాగ్రామ్కి సోషల్ మీడియా డిజైన్, సోషల్ మీడియా మార్కెటింగ్, బ్రాండింగ్, విజువల్ ఐడెంటిటీ,
టూల్స్ ఏం వాడాం? ఫస్ట్ మన హై ప్రియారిటీ ఏమైంది? ఫోటోషాప్. కానీ కొన్ని ఎలిమెంట్స్ మనం ఎక్కడి నుంచి తెచ్చాం? దాంట్లో కొన్ని ఎలిమెంట్స్, కొన్ని ఇలిస్ట్రేషన్స్ అవి ఉన్నాయి, ఇలిస్ట్రేటర్ నుంచి తెచ్చాం. గ్రాఫిక్ డిజైన్, ఇలిస్ట్రేషన్, అడ్వర్టైజింగ్, బియాన్స్ విజిబిలిటీ, ఎవ్రీవన్, పబ్లిష్. సో ఇన్ కేస్ ఓకే, ఇంతవరకు ఓకేనా? చూడండి ఇవన్నీ వచ్చాయా లేవా? క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఏమవుతుంది? డిజైన్స్ మొత్తం నీట్గా కనిపిస్తున్నాయా? సార్ సోషల్ మీడియాకి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇంకొక ప్రాజెక్ట్ అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసేప్పుడు నేను ఇమేజ్ వైజ్ గానే చేస్తాను సార్, ఎందుకంటే సోషల్ మీడియాలో నాకు ఇక్కడ ఏమొస్తుంది? మోకప్ లోనే డిజైన్ చేశా. ఈ మోకప్ ఇచ్చి దీని డిజైన్స్ మొత్తాన్ని మళ్ళీ మనం ఏం చేయొచ్చు? గ్రిడ్ వైజ్ గా చేసుకోవచ్చు, గ్రిడ్ వైజ్ గా తీసుకోవచ్చు, అదే విధంగా ఇమేజ్ వైజ్ గా కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, కంటిన్యూ చేశాను. సోషల్ మీడియా బ్యానర్స్. సో ప్రాజెక్ట్ ట్యాగ్స్ SM, సోషల్ మీడియా పోస్ట్, గ్రాఫిక్ డిజైనర్, ఏదో సంథింగ్ మీకు ఆల్రెడీ నేను ట్యాగ్స్ చెప్పా కదా, ఆ ట్యాగ్స్ ని కంపల్సరీ ఇక్కడ పెట్టండి. సో ఇలిస్ట్రేటర్, సో గ్రాఫిక్ డిజైన్, ఇలిస్ట్రేషన్, అడ్వర్టైజ్మెంట్. సో ఇక్కడికి వచ్చి బిహాన్స్ విజిబిలిటీ, ఎవ్రీవన్. సార్ అంతా బాగానే ఉంది. సో యూఎక్స్ ఒకటి అప్లోడ్ చేయండి సార్. ఏది అప్లోడ్ చేసినా ఇంతే. డిజైన్ అయితే కామన్ మనకి కావాల్సింది. క్లిక్ చేశాను. మొబైల్ యాప్స్ ఏదైనా డిజైన్ చేసేటప్పుడు కంపల్సరీ మొబైల్ యాప్స్ ని ఫోటో గ్రిడ్ లో తీసుకోవచ్చు, లేదా ఇక్కడ క్లిక్ చేసి నాకు కావాల్సిన విధంగా ఇక్కడ తీసుకోవచ్చు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? క్లిక్ చేశాను. మొబైల్ యాప్, JVSIT మొబైల్ యాప్. ఓకే, ప్రాజెక్ట్ ట్యాగ్స్, మొబైల్ యాప్, మొబైల్ యాప్ డిజైన్, UIUX, ఫిగ్మా, UI డిజైన్, ఇంటర్ఫేస్, ఎక్స్పీరియన్స్, UX వెబ్ డిజైన్, వెబ్సైట్ డిజైన్, యూజర్ ఎక్స్పీరియన్స్, ఇంటర్ఫేస్. ఇది మనం ఇది దేంట్లో చేసాం? అడోబ్ XD అండ్ వాళ్ళు ఏదైనా CC వర్షన్, లేదు మనం దీన్ని కొద్దిగా వర్షన్ ప్రకారం ఏం చేస్తున్నాను? ఫిగ్మా. అండ్ మళ్ళీ ఏం చేస్తున్నాను? దీని మోకప్ కోసం ఇది. కానీ దీన్ని గ్రాఫిక్ డిజైన్ కలిసింది, ఓకే, ప్రోడక్ట్ డిజైన్ కలిసింది, ఓకే, వ్యూ ఫీల్డ్స్ లోకి వెళ్ళేసి UIUX కలిసింది, మీరు పెట్టాల్సింది. ఓకే, తీసుకొని బియాన్స్ విజిబిలిటీ, ఎవ్రీవన్, పబ్లిష్. ఇంతవరకు చేయండి. సో సెలెక్ట్ చేసుకొని మీ యొక్క పోర్ట్ఫోలియోస్ ని నీట్ గా డిజైన్ చేసుకొని, బాగా టైం టేకింగ్ తీసుకొని ఇలా పోర్ట్ఫోలియోని డిజైన్ చేసుకోండి. ఓకే, సో ముందు మోకప్ చేయండి, ముందు పర్ఫెక్ట్ గా డిజైన్ చేయండి. పర్ఫెక్ట్ గా డిజైన్ చేసి తర్వాత దాన్ని మోకప్స్ చేసి దాని తర్వాత పోర్ట్ఫోలియోలో పెట్టుకోండి. నేను మీ పోర్ట్ఫోలియోస్ నాకు అయిపోయిన తర్వాత కంప్లీట్ గా మీ యొక్క పోర్ట్ఫోలియో లింక్ ఎక్కడ, మీరు దీన్ని క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేసి ఇలా వెళ్తే ఆటోమేటిక్ ఇలా వస్తాయి. ఇది కాదు మీ పోర్ట్ఫోలియో లింక్. ఎప్పుడైనా సరే ఇది ఉంది కదా, మీ నేమ్ క్లిక్ చేయగానే ఇది మీ పోర్ట్ఫోలియో లింక్. ఈ లింక్ నాకు కాపీ చేసి మీరు కంప్లీట్ చేసిన తర్వాత అది మన గ్రూప్స్ లో పేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఈస్ వంశీ దండే as a senior graphic and UIUX designer. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet, friends.